హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆత్మ పరమాత్మ కార్యక్రమానికి స్వాగతం. ఆత్మ యొక్క శక్తిని, పరమాత్మ యొక్క తత్వాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. మరి దీనికి సంబంధించే మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు బ్రహ్మకుమారి పార్వతి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సిస్టర్. నమస్కారం. పార్వతి గారు, మనం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ప్రతి ఒక్కరిని ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది. అసలు మనం ఇన్సెక్యూర్ లైఫ్నే లీడ్ చేస్తూ ఉన్నాము ప్రతి నిమిషం కూడా. అసలు ఏ విషయాలు అనేవి మనసుని ఇంతగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, ఎంతగా భయపెడుతూ ఉంటాయి? అసలు సైకలాజికల్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? నిజంగా ఇది చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈరోజు మానవ జీవితం మనం ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా డెవలప్ అయినప్పటికీ కూడా మన మనస్సులో, ప్రత్యేకంగా సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో రకాల భయాలు చోటు చేసుకుంటున్నాయి. సో అసలు ఫస్ట్ ప్రశ్నించుకోవాలి, ఎందుకు మనం ఇంత భయపడుతూ ఉన్నాము. సో మనం భయానికి సైకలాజికల్ పరంగా ఫస్ట్ ఒక డెఫినేషన్ చూద్దాము. భయము అంటే, ఫియర్ అంటే ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అపియరింగ్ రియల్. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అపియరింగ్ రియల్ అంటే మనస్సు ఏదేదో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ కూడా బేస్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇలా జరుగుతుందేమో అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉండి ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ మనస్సులో అదే పదే పదే క్రియేట్ చేస్తూ, అమ్మో నేను మళ్ళీ మోసపోతానేమో, మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను ఇలా నిందిస్తారేమో, ఆ రోజు నిజంగా నేను ఆ ఎగ్జామినేషన్లో, ఆ ప్రాజెక్టులో, ఆ టాస్క్లో ఇలా ఫెయిల్ అయ్యాను కాబట్టి మళ్ళీ తిరిగి నేను ఓటమి పాలవుతానేమో అని ఆ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని కొన్ని ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ని మైండ్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అదే జరుగుతుందేమో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో మనం ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోవాలి, యాజ్ యూ థింక్ సో షల్ యూ బికమ్. మనం ఎలా ఆలోచిస్తే నిజంగా అలాగే మన చుట్టూ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి అలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. సో నిజంగా జరుగుతుందేమో అన్నప్పుడు మన చుట్టూ వాతావరణాన్ని అటువంటి వైబ్రేషన్స్తో క్రియేట్ చేశాము. ఇంటర్నల్గా సబ్కాన్షియస్లో, మైండ్లో అదే భయం ఉంది, బయట అదే జరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది కదా. సో నిజంగా అది జరగడానికి చాలా అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. సో ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ అపియరింగ్ రియల్. మనస్సు క్రియేట్ చేసుకున్నటువంటి ఎన్నో రకాల భయాలను అవి జరుగుతాయేమో అనేటువంటి ఒక భ్రమ అని అనొచ్చు అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి? వీ హ్యావ్ టు టీచ్ అవర్ సబ్కాన్షియస్ మైండ్. మన సబ్కాన్షియస్ మైండ్కి, మన మైండ్కి మనం టీచ్ చేయాలి. నేను అలా భ్రమలో, నేను అలా భయంతో, నేను అలా భ్రాంతితో ఉండాల్సిన అవసరం లేదు. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఒక ఫ్రెష్నెస్, ఇప్పుడు ఒక ఫ్రెష్ మూమెంట్తో, ఫ్రెష్ లైవ్లీ ఎనర్జీతో నేను మళ్ళీ నా జీవితాన్ని తిరిగి స్టార్ట్ చేస్తాను. నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఉంది, నా మీద నాకు ఆత్మ విల్ పవర్ ఉంది, ఆ క్రియేటివ్నెస్ ఉంది, గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని ఎప్పుడైతే మన మైండ్ ఆ సబ్కాన్షియస్ నుంచి అటువంటి భయాలను క్రియేట్ చేసినప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసి ఇటువంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేసామో, దెన్ వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. లేకపోతే ఆ భయం ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి స్కిల్స్ని, మనలో ఉన్నటువంటి టాలెంట్స్ని, మనలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని, మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నేను ఇది చెయ్యగలను అనేటువంటి ఒక సమర్థతని అది ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది, నశింప చేసేలా చేస్తుంది అనమాట. సో అందుకని మన మైండ్కి మనం టీచ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఈరోజు నిజంగానే మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరోనా టైంలో కరోనా డిసీజ్ కంటే కూడా ఎక్కువగా భయం, నిజంగా ఎక్కువగా భయంతో చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, మనం ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కూడా నాకు ఈ ఆన్సర్ కరెక్ట్గా తెలుసు, నాకు ఈ ఆన్సర్ కూడా కరెక్ట్గా తెలుసు, కానీ లోపల ఎక్కడో ఒక భయం ఉందనుకోండి, అమ్మో నేను పాస్ అవుతానో లేదో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానో లేదో, జాబ్ వస్తుందో లేదో, ఒక ఇన్సెక్యూరిటీతో కానీ మనం ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తే
తర్వాత మనం ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చెప్తాము నిజంగానే ఇవన్నీ తెలిసిన ఆన్సర్స్, కానీ నేను రాంగ్ పెట్టేశాను, తర్వాత నాకు అర్థమవుతుంది భయం కారణంగా, ఇన్సెక్యూర్ కారణంగా, నెగిటివిటీ కారణంగా నేను ఆన్సర్స్ రైట్గా తెలిసినప్పటికీ కూడా రాంగ్గా చేశాను. సో దీనివలన నా బ్రెయిన్ కెపాసిటీ ఏమైతే ఉందో, నా థింకింగ్ పవర్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే భయం 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 ఇది మనస్సుని ముందుకెళ్ళనివ్వదు, పాజిటివిటీతో ఉండనివ్వదు, మన స్కిల్స్ని ఓపెన్ చేయనివ్వదు అనమాట. సో ఇలా మనం పరిశీలించి చూస్తే భయంతోనే ఎక్కువ ఇదైపోతూ ఉంటాం. మరి ఎన్ని రకాల భయాలు ఉంటాయి? నిజంగా సైకాలజీ ప్రకారము చాలా రకాల భయాలు ఉన్నాయి. ఒకటేమో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, గతంలో ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినా, ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగినా, లేకపోతే ఎవరైనా మనల్ని ఒక మోసం చేసినా అది మళ్ళీ తిరిగి జరుగుతుందేమో అనేటువంటి భయం. అలాగే మనిషికి సహజంగా న్యాచురల్గా ఉండేటువంటి భయం ఏంటంటే భవిష్యత్ ఎలా ఉంటుందో అనేటువంటి ఒక భయం. అలాగే మన ఇంట్లో కానీ మన చుట్టూ ఎవరైనా సరే కోప్పడుతూ ఉన్నారనుకోండి, ఎక్కువగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కలవాలన్నా కూడా ఒక భయమే. ఎప్పుడు ఏ క్షణం ఎలా బిహేవ్ చేస్తారో అనేటువంటి భయము. సో ఇలా భయం కోసం చూసుకుంటే ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. కొంతమందికి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు నేను సక్సెస్ అవుతానో లేదో అనేటువంటి భయము, జాబ్ వస్తుందో లేదో అనేటువంటి భయము, లేకపోతే మన బంధువుల్లో ఎవరైనా సరే కొంత అనారోగ్యానికి పాలయ్యి వాళ్ళని మనం చూడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనం కూడా మన శరీరం గురించి ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఏమో రేపటి రోజు ఎలా ఉంటుందో అని అనారోగ్యానికి సంబంధించినటువంటి భయము. ఇట్లా ఎన్నో రకాల భయాలు మన సబ్కాన్షియస్ మైండ్లో చోటు చేసుకున్నాయి. సో ఈ భయాన్ని మనం అడ్రస్ చేయకపోతే అది అలాగే డీప్ రూటెడ్గా ఉండిపోతుంది. ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. సో అందుకనే ఈరోజు భయం కారణంగా యాంగ్జైటీ, నెగిటివిటీ, స్ట్రెస్, వర్రీ ఇటువంటివన్నీ కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కొన్ని రకాల సైకలాజికల్ ఫియర్స్ని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే ఈ భయాన్ని మనం ఎలా బ్రేక్ చేయొచ్చు, ఎలా నివారించవచ్చు, ఎలా అధిగమించవచ్చు అనే విషయం గురించి. నిజంగా కొన్ని సైకలాజికల్ ఫియర్స్ అన్నప్పుడు ఇప్పుడు మనం ఏదైనా ఒక కొత్త విషయాన్ని స్టార్ట్ చేయాలన్నా, ఒక కొత్త టాస్క్ ప్రారంభించాలన్నా ఫస్ట్ ఒక ఫియర్ ఆఫ్ చేంజ్ ఉంటుంది కదా. అమ్మో నేను ఆ టాస్క్ చేయాలి అనుకున్నప్పుడు, ఆ ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు నన్ను నేను ఎంత పరివర్తన చేసుకోవాలో అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా మెడిటేషన్ చేయటం వలన, ధ్యానం చేయటం వలన, లేదా రోజులో కొంత సమయమైనా సరే సైలెన్స్లో ఉండడం వలన, ఏకాంతంలో గడపడం వలన, పుస్తక పఠనం చేయటం వలన నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ అసలు అవి నాకు తెలీదు, నా జీవితంలో నేను వాటిని ఇంకా చూడలేదు అని అనుకున్నాము. సో నాకైతే ప్రస్తుతం ఉన్నటువంటి టెన్షన్స్ని, యాంగ్జైటీస్ని ఓవర్కమ్ చేయటానికి మెడిటేషన్ లేదా ధ్యానం నేర్చుకోవాలనే ఉంది. కానీ మనసు ఏం చేస్తుంది అంటే ఒక అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది. అవసరమా? ఇప్పుడు నువ్వు వెళ్ళి మెడిటేషన్ నేర్చుకుంటే, ధ్యానం నేర్చుకుంటే అందరూ ఏమనుకుంటారు? ఈయనకి చాలా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నాయి, అందుకే వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటారు అని మనసు ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఏజ్ చిన్నదనుకోండి, ఇంత చిన్న వయసులో మెడిటేషన్ నేర్చుకోవడం అవసరమా? 60 years 70 years వచ్చిన తర్వాత నేర్చుకోవచ్చు కదా అని మళ్ళీ మైండ్ ఒక ఫాల్స్ ఇల్యూజన్ లేదా ఒక ఫాల్స్ ఫియర్ని క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫియర్ వచ్చేసి అందరూ ఏమనుకుంటారో, వాట్ అదర్ పీపుల్ థింక్ అబౌట్ మీ ఇఫ్ ఐ డూ దిస్ అనేటువంటి ఒక భయం అనేది మనసులో క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఒక కొత్త టాస్క్ ప్రారంభించేటప్పుడు మనస్సులో భయం ఉంటుంది. సో మన చుట్టూ దాన్ని ఎంకరేజ్ చేసి నువ్వు ముందుకు వెళ్ళగలవు, నువ్వు ప్రశాంతతని పొందగలవు, నువ్వు సాధించగలవు అనేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం అదృష్టం. లేదు అంటే మనల్ని కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ చేస్తూ నువ్వు చేయలేవు అనుకునేటువంటి వాళ్ళు ఉంటే మాత్రం చాలా కష్టం. సో దిస్ ఈస్ ద ఫియర్ ఆఫ్ చేంజ్ అన్నమాట. మనం పరివర్తన అవ్వాలి అనుకున్నప్పుడు మనస్సు ఫస్ట్ కొన్ని భయాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో వెంటనే అలర్ట్ అవ్వాలి. మన బుద్ధి, శక్తి,
శక్తితో, మన వివేకంతో, లేదు నేను ఇది చెయ్యగలను, ఈ భయానికి బ్రేక్ ఇచ్చి నేను ముందుకు వెళ్ళగలను, ఇవన్నీ నా మైండ్ క్రియేట్ చేస్తున్నటువంటి కొన్ని ఇల్యూజన్సే తప్ప ఇవన్నీ నిజాలు కాదు, వాస్తవాలు కాదు, నాలో ఉన్నటువంటి సమర్థతని నేను ప్రాపర్ వేలో ఉపయోగించగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం మనలో కలిగి మనం ముందుకు వెళ్ళి ఆ టాస్క్ని, ప్రాజెక్టుని తీసుకొని ఆ భయాన్ని ఫేస్ చేసేంత వరకు ఆ ఫియర్ ఆఫ్ చేంజ్ ఉండిపోతుంది. అవును, మీరు చెప్పినట్టుగానే కొన్ని సందర్భాలలో ఆ భయం అనేది మనలో ఉన్న టాలెంట్ని అణచివేస్తుంది. దానివల్ల మనకున్న టాలెంట్ని మనం పోగొట్టుకోగలుగుతాం. అంటే తగిన సందర్భాల్లో దాన్ని ఉపయోగించుకోలేకపోతాం. మరి అప్పటికప్పుడు మన మైండ్ని డైవర్ట్ చేసి ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి మన మైండ్ని మనం డైవర్ట్ చేసుకోవాలి, మన మనసుని మనం మార్చుకోవాలి అంటే దానికి ఉన్న మార్గాలు ఏంటండి? నిజంగా కదా, మనలో చాలా విశేషతలు ఉన్నాయి, చాలా పాజిటివ్ క్వాలిటీస్ ఉన్నాయి, అలాగే మనలో చాలా క్రియేటివ్నెస్ ఉంది. కానీ ఎప్పుడైతే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటామో వీటినన్నింటినీ స్వతహాగానే చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. సో అటువంటి టైంలో ఐ హ్యావ్ టు టీచ్ మై మైండ్, నా మనస్సుకి ఏది కరెక్ట్ కాదు మనస్సుని ప్రశ్నించుకోవాలి. మన కోసం మనం కొంత టైం ఇచ్చి మైండ్ని ప్రస్తుతం ఉన్నటువంటి అన్ని రకాల భయాల నుంచి ఫ్రీ చేసుకొని సైలెన్స్లో కూర్చొని ఎందుకు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? అప్పుడు మనసు చెప్తుంది, గతంలో ఇటువంటి చేదు అనుభవాలు జరిగాయి కదా, మళ్ళీ అదే ఇన్సిడెంట్ రిపీట్ అవ్వదు అని ఏంటి అని ప్రశ్నించినప్పుడు మనం మన బుద్ధి శక్తిని ఉపయోగించి చెప్పాలన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు, నేను ఈ విషయాన్ని ఈ సందర్భంలో నేను దీన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళనంత వరకు, ఇప్పటి వరకు క్రియేట్ చేసుకున్నటువంటి నా న్యాచురల్ కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయనంత వరకు మనం ముందుకు వెళ్ళలేం. అలా అనుకుంటే మనం చరిత్రను పరిశీలిస్తే ఎంతమంది విశేషమైనటువంటి మహానుభావులు వాళ్ళు ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకునేటప్పుడు వాళ్ళకి కూడా ఎన్నో అవరోధాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వాళ్ళు కూడా ఎన్నో రకాల భయాలని ఫేస్ చేసి ఉంటారు. కానీ వాళ్ళు ఆ క్షణమే మనస్సు చెప్పినట్టు విని ఆ భయాన్ని తొలగించుకోకుండా, ఆ ఫియర్ని కానీ ఛాలెంజ్ని కానీ ఎదుర్కోకుండా ఉండకపోయినట్లయితే వారు ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. అలాగే సర్వశక్తివంతుడు, సర్వసమర్థ అయినటువంటి పరంపిత పరమాత్మ భగవంతుడు నిరంతరం మనకి తోడుగా ఉన్నారు అని స్వయం మీద నమ్మకం, నిశ్చయం ఉండాలి, భగవంతుని మీద నమ్మకం, నిశ్చయం ఉండాలి. అదే మన మైండ్ని మనం ఇలా టీచ్ చేయడం అన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ స్కిల్ని ప్రాక్టీస్ చేయలేదు, ఆ భయంతోనే ఉండిపోయాం కాబట్టి అలా ముందుకు వెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నపిల్లలకి చెప్తాం కదా, ఇది తినద్దు, ఇది తినాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండొద్దు, ఇంతసేపు యూట్యూబ్ కానీ మొబైల్ చూడొద్దు, ఇంతసేపు నిద్రపోకుండా ఉండొద్దు అని వాళ్ళకి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇచ్చి వాళ్ళ యొక్క గ్రోత్నెస్కి, వాళ్ళ యొక్క మెచ్యూరిటీకి మనం చాలా హెల్ప్ చేస్తామన్నమాట. లేకపోతే ఏమంటారు, పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ని కదా నిందిస్తారు, వాళ్ళకి రైట్ టైంలో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో చెప్పలేదు, అందుకనే ఇలా అయిపోయారు అని. సో ఇక్కడ మన మనస్సు కూడా మనమే పేరెంట్, మన మనస్సు కూడా మనమే మాస్టర్, మన మనస్సుకు కూడా మంచిగా సజెషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళము మనమే. మన అంతరాత్మ, మన ఇన్నర్ కాన్షియస్, మన ఇంట్యూషన్తో మనమే మాట్లాడుకొని ఆ లోపల ఉన్నటువంటి భయాలను ఛేదించాలి అని సైకాలజీ కానీ ఆధ్యాత్మికత కానీ రెండు అవే చెప్తూ ఉంటాయి. సిస్టర్, మన మనస్సును, మైండ్ను ఒక పాజిటివిటీకి తీసుకువెళ్ళాలి అని అంటే దైవ ఆరాధన కూడా ఒక మార్గంగా చెప్తాం కదా. అసలు ఇలాంటి భయాన్ని పోగొట్టాలి అని అంటే అసలు భగవంతుని ఆశీస్సులతో ఎలా మనం ముందుకు వెళ్ళగలుగుతాం? నిజంగా చాలా చక్కటి ప్రశ్న కదా. ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని కేవలం సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే కాదు, స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూతో, ఆధ్యాత్మికత వైపు నుంచి కూడా మనం దీన్ని చూడగలగాలి. సో భగవద్గీత ఎప్పుడైతే పరమాత్మ చెప్తారో అప్పుడు అర్జునుడి మనస్సులో కూడా చాలా ఆందోళన, చాలా నెగటివిటీ, చాలా భయము, చాలా ఇన్సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి.
అప్పుడు ఒక్కసారి పరమాత్మ ఏమంటారు అంటే, హే అర్జున, నువ్వు ఇలా భయపడద్దు, నీకు ఈ పిరికితనము తగదు. అర్జునుడిని భగవంతుడు ఏమంటారు అంటే, నువ్వు ఇలా భయపడద్దు, ఈ సంఘర్షణలో, ఈ యుద్ధములో నువ్వు ఇలా భయపడుతూ పిరికితనంతో ఉంటూ మానసిక దౌర్బల్యం, దాన్నే మెంటల్ వీక్నెస్తో ఉంటే అది నీకు తగదు. దాన్నే ఎలా చెప్తారు అంటే, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపద్యతే అంటే, ఈ పిరికితనం కానీ, ఈ ఆందోళన కానీ, ఈ భయం కానీ, నేను చేయలేను అనేటువంటి ఒక అసమర్థతతో కూడినటువంటి నెగిటివ్ ఫీలింగ్ కానీ నీకు తగదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ మనస్సులో ఉన్నటువంటి ఆ మానసిక బలహీనతలన్నింటినీ ఛేదించి పక్కన పెట్టేసి నువ్వైతే కార్యోన్ముఖుడివి కా, సంసిద్ధుడివి కా, నీలో ఉన్నటువంటి శక్తులను ఉపయోగించు ఓ మహాశక్తి, ఓ అర్జున అని భగవంతుడు ప్రబోధిస్తారు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినటువంటి ఇంకొక సూక్ష్మ విషయం ఏంటంటే, భగవంతుడే మనకి ధైర్యాన్ని చెప్పి లేపుతూ ఉన్నప్పుడు అది ఒక అర్జునుడి విషయంలో కాదు, మనస్సుతో సమీపిస్తే ఈశ్వరుడు ప్రతి ఒక్కరికి ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని నింపుతారు అన్న నమ్మకం పరమాత్మ మీద మనకి ఉండాలి అన్నమాట. సో బిలీఫ్ ఇన్ గాడ్. ఓకే, అంటే మనస్సుతో మనం ఈశ్వరుణ్ణి ఎప్పుడైతే సమీపిస్తామో భగవంతుడు మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని తట్టి లేపి ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా సఫలవంతంగా చేయడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడు భయం అనిపించినా, ఎప్పుడు స్ట్రెస్ కానీ, నెగిటివిటీ కానీ, యాంగ్జైటీ కానీ మనం క్రియేట్ చేసినా కూడా పరమాత్మతో మన మనస్సుని కనెక్ట్ చేయటము, మన సబ్ కాన్షియస్ మైండ్లో, మన కాన్షియస్ మైండ్లో, ఆన్ ద స్క్రీన్ ఆఫ్ అవర్ మైండ్ ఆ శక్తిని నింపుకోవటము, ఫేస్ ద ఫియర్ అండ్ ఫేస్ ద ఛాలెంజెస్ అనేటువంటి దాంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే, హిమ్మతే బచ్చే మదదే బాప్ అని హిందీలో ఒక కొటేషన్ ఉందన్నమాట. ధైర్యము మనది అయితే సర్వశక్తివంతుని యొక్క సహయోగము కొన్ని వేల రెట్లు మనకి ప్రాప్తిస్తుంది. నువ్వు ధైర్యం వహించి చూడు, ఆయన సహాయం చేసి చూస్తారు. ఇది అంటే మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికి కూడా ఈ భయం అనేది మనిషి జీవితాన్ని అణచివేస్తూ ఉంటుంది కదా. దీన్ని అధిగమించాలి అంటే ఎలాంటి పాజిటివిటీని మనం ప్రాక్టీస్ చేయాలి? నిజంగానే ఇప్పుడు మనం చాలా రకాల భయాలు చూసాము. గతం కోసం, భవిష్యత్తు కోసం, ఏదైనా ఒక కొత్త విషయాన్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనసులో వచ్చేటువంటి భయము, అలాగే మనలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యాన్ని అధిగమించకపోతే అది అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుంది. ఇటువంటి ఎన్నో రకాల భయాలు ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని ఎలా అధిగమించాలి అంటే, ఫస్ట్ నాకు రియలైజేషన్ ఉండాలి, ఫస్ట్ నాకు అర్థం కావాలి ఈ భయం కారణంగా నేను చాలా కోల్పోతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా చూసామనుకోండి, ఎక్కువ భయపడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ చేతుల్లో ఒక ట్రెంప్లింగ్, ఒక వణుకు వస్తుంది, చెమట పడుతూ ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కానీ క్లారిటీ ఉండదు. సో ఆ భయం ఎక్కువైపోతూ ఉంటే మనము ఈజీగా అబ్జర్వ్ చేయగలం అనమాట. సో చాలామందికి చాలా రకాల భయాలు, నడుస్తూ నడుస్తూ కింద పడిపోతానేమో, లేకపోతే సోఫాలో కూర్చొని పడిపోతానేమో అనేటువంటి చిన్న చిన్న భయాలు కూడా మనసులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ నాకు అర్థం కావాలి, ఇది నా మనస్సులో, పర్టికులర్గా నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. సో ఎందుకుంది ఇది? ఎప్పటి నుంచో ఎన్నో సందర్భాలలో, ఎన్నో సిచ్యువేషన్స్లో, ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు నేను క్రియేట్ చేసినటువంటి నెగిటివ్ ఎమోషనే ఈ ఫియర్. దిస్ ఈజ్ మై మైండ్ క్రియేషన్. ఇది నేనే క్రియేట్ చేశాను. అప్పుడు నాలో శక్తి లేదు, సమర్థత లేదు అనుకుందాం. ఇప్పుడు నాకు రియలైజేషన్ అయింది, ఇది నేనే క్రియేట్ చేస్తున్నాను. ఈ భయము అనేది నా మనసులో నుంచి వస్తున్నటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్. సో ఇది నా మనస్సు, దిస్ ఈజ్ మై మైండ్. సో ఈ టాస్క్ నాది, ఇప్పుడు జీవితంలో ముందుకు వెళ్ళాల్సింది కూడా నేను. కాబట్టి ఇక్కడ నేనేం చేయాలి? ఐ ఆమ్ ఫియర్లెస్. నేను నిర్భయ స్వరూపాన్ని.
నేను నిర్భయత మూర్తిని లేదా నేను నిర్భయత శక్తిని, నాలో వస్తున్నటువంటి ఈ నెగిటివిటీని, భయాన్ని నేను పూర్తిగా ఫినిష్ చేసి, ఈ యాంగ్జైటీని పూర్తిగా ఫినిష్ చేసి ముందుకు వెళ్ళగలిగినటువంటి క్యాపబిలిటీస్, ఆ శక్తి నాలో ఉన్నాయి. సో గతంలో జరిగింది మళ్ళీ తిరిగి రిపీట్ అవ్వకుండా నా మీద నేను సెల్ఫ్ కేర్ లేదా అటెన్షన్ తీసుకోగలను. అలాగే నాకు సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుని యొక్క సహాయ సహయోగాలు ఉన్నాయి. అలాగే నాకు ఇంకా భయం అనిపిస్తే సైకాలజీ ఏం చెప్తుంది అంటే జర్నలింగ్ అంటే ఏంటి అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఏ ఏ విషయాల్లో మనం ఎందుకు భయపడుతున్నామో అనేది మనం తెలుసుకొని దానికి ఫుల్ స్టాప్ పెట్టటము. సో ఇలా మనం కొంచెం ఇవన్నీ విన్నప్పుడు మనసు ఎలా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు, సో అలా వచ్చినప్పుడు మనమే చెయ్యాలి. చేస్తూ ఉంటేనే ఈ భయాన్ని వీటినన్నింటినీ మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళగలము అన్నమాట. సో ప్రాక్టీస్ చేయకపోతే కష్టం అవుతుంది. పార్వతి గారు, అంటే ఆధ్యాత్మిక సాధనలో ఎలాంటి మార్గాన్ని అవలంబించడం వల్ల నిర్భయంగా ఉండగలుగుతామంటారు? ఆధ్యాత్మిక సాధనకు వచ్చినప్పుడు ఆధ్యాత్మికత అంటేనే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నేను, నా స్వరూపం. ఇక్కడ నేను అనుకున్నప్పుడు స్పిరిచువాలిటీ ఫస్ట్ ఏం నేర్పిస్తుంది అంటే నువ్వు ఈ శరీరము కాదు, ఇది 5 ఎలిమెంట్స్తో పంచభూతాలతో తయారైంది, దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. నేను శరీరము అనుకున్నప్పుడు లేదా నేను దేహము అనుకున్నప్పుడు మనిషికి వచ్చేటువంటి సైకలాజికల్ ఫియర్, నేను చచ్చిపోతానేమో, మృత్యు భయం ఎక్కువ ఉంటుంది. ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ లూజింగ్ పీపుల్, నాకు ఇష్టమైనటువంటి సంబంధికుల్ని వస్తువుల్ని వదిలేసి వెళ్ళిపోతానేమో, తర్వాత వాళ్ళని ఎవరు చూస్తారు, నన్ను ఎవరు చూస్తారు అనేటువంటి భయం ఉంటుంది. నేను శరీరము అనుకున్నప్పుడు చాలా లిమిటేషన్స్ ఫామ్ అవుతాయి. అందరూ నాకు గౌరవం ఇవ్వకపోతే, తగిన ప్రెస్టేజ్ లేకపోతే అటువంటి భయాలెన్నో చోటు చేసుకుంటాయి. కానీ పరమాత్మ లేదా ఆధ్యాత్మికత లేదా శ్రీమద్ భగవద్గీత నేర్పించేది ఏంటి అంటే నువ్వు ఇలా నాశనమైపోయేటువంటి నశ్వరమైనటువంటి లిమిటేషన్స్ కలిగినటువంటి శరీరము కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి ఒక డివైన్ పవర్ ఆత్మవి. ఈ అవేర్నెస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనకి మృత్యు భయం తగ్గిపోతుంది. ఫస్ట్ ఈ చిన్న చిన్న భయాలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. సో నేను ఆత్మని, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ మై మైండ్, నా మనస్సుకి కూడా నేను యజమానిని అనుకున్నప్పుడు మనస్సు మీద ఏమవుతుందంటే ఆ రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్, విల్ పవర్ వస్తాయి. అంటే రేపు పొద్దున్నే వస్తాయి అని కాదు, ప్రాక్టీస్, కంటిన్యూషన్ ప్రాక్టీస్. సో ఏమేమి వస్తాయి? రూలింగ్ పవర్ వచ్చేస్తుంది, కంట్రోలింగ్ పవర్, విల్ పవర్ డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో స్వతహాగానే ఆధ్యాత్మికత అన్నప్పుడు మనకి నిరంతరము ఫస్ట్ గుర్తొచ్చేది సర్వశక్తివాన్, సర్వసమర్థ, సర్వశక్తులకి సాగరము, నిలయము అయినటువంటి సర్వేశ్వర్ భగవాన్ ఈశ్వర హై. సో ఇక ఆయన పక్కన తోడుగా ఉంటే ఇక నాకు ఎటువంటి భయము లేదు. కాకపోతే ఏ కార్యం చేసే ముందైనా, ఏ ప్రాజెక్ట్ కానీ, ఏ టాస్క్ కానీ స్టార్ట్ చేసే ముందైనా కొంచెం మన కోసం మనం టైం కేటాయించుకొని మైండ్ని సైలెన్స్ పరుచుకొని ఈశ్వరునితో కనెక్ట్ చేసుకోవటం వలన ఆ సర్వశక్తుల్ని మనం డౌన్లోడ్ చేసుకోగలం. ఇప్పుడు మనకి ఏదైనా నచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం చేసేది ఏంటి? 1 డౌన్లోడ్, 2 సేవ్. నచ్చలేదనుకోండి ఇమ్మీడియట్గా చేసేది ఏంటి? డిలీట్. నచ్చలేదు, నాకు ఈ విషయం నచ్చలేదు, ఇది నా వాట్సాప్లో, నా ఫోన్ మెమరీలో ఉండద్దు అనుకుంటే మనం చేసేదేంటి? డిలీట్. బాగా నచ్చింది, మళ్ళీ నేను దాన్ని ఇంట్రెస్టింగ్గా వినాలనుకుంటున్నాను, రీప్లే చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ చేసేదేంటి? డౌన్లోడ్, షేర్ అండ్ సేవ్. ఇక్కడ కూడా ఈశ్వరునితో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయిపోతామో ఆటోమేటిక్గా ఆయనలో ఉన్నటువంటి శక్తుల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. మన మైండ్ అనేటువంటి కంప్యూటర్లో సేవ్ చేసుకుంటాం. మనం నిర్భయంగా ఉంటూ, నిర్భయంగా ఫియర్లెస్గా ఉండి మనల్ని మోటివేట్ చేసేటువంటి మనుషుల మధ్య, వ్యక్తుల మధ్య ఆ సాంగత్యంలో ఉండాలనుకుంటాం, ఉండడానికి ఇష్టపడతాం.
ఎందుకంటే వాళ్ళతో ఉండడం వలన మనలో ఉన్నటువంటి ఇన్నర్ స్పిరిట్స్ డెవలప్ అవుతాయి. మరి అలాగే ఈశ్వరునితో కనెక్ట్ అవ్వడం వలన మనలో ఉన్నటువంటి సర్వశక్తులు ఇంకా ఛార్జింగ్ అవుతాయి, ఇంకా జాగృతి అవుతాయి. మనలో భయం తగ్గి, ఆవేశం తగ్గి, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గి మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పార్వతి గారు, మరి ఇవన్నీ కూడా మనం చిన్నపిల్లల్లో కొన్ని రకాల భయాలు చూస్తూ ఉంటాము, కానీ వాళ్ళకి మనం ఈ విషయాలన్నీ చెప్పినా కూడా అర్థం కాదు. కానీ తల్లిదండ్రులు ఆ భయాన్ని చిన్నపిల్లలకి ఎలా పోగొట్టే మార్గాన్ని ఎంచుకోవాలి? ఇక్కడ పిల్లల విషయం వస్తే ఒకటి వాళ్ళకి డెఫినెట్గా మనం టీచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులని చూసి, వాళ్ళ యొక్క సంస్కారాలని చూసి, వాళ్ళ యొక్క కర్మల్ని చూసే ప్రభావితం అవుతూ ఉంటారు. ఆడియో కంటే వీడియో బాగుంటుంది కదా, వినడం కంటే చూడడాన్నే ఇష్టపడతారు. అయితే మీరు నిజంగా చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు నిజంగా మన యాన్సిస్టర్స్ ఉన్నటువంటి జనరేషన్స్ వేరు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, సో ఇన్ని మొబైల్స్, ఇంత డిజిటల్ అనేది లేదు. ఈరోజు నిజంగా పిల్లల మీద మనం ఒక అటెన్షన్ పెట్టాలి. వాళ్ళు మొబైల్లో కానీ మీడియాలో కానీ ఏవైనా చూడరానటువంటివి విజువల్స్ ఏవైనా చూస్తున్నారా, తద్వారా వాళ్ళ మైండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పాయిల్ అయ్యి భయానికి క్రియేట్ అవ్వద్దు కదా, తద్వారా వాళ్ళ మైండ్ లెవెల్స్ మెచ్యూరిటీ తగ్గట్టు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వద్దు అనేటువంటి అటెన్షన్ మాత్రం ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు ఏ వయసులో ఏది ఇస్తే వాళ్ళ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అనేది మనకి కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. వాళ్ళు సంతోషపడిపోతారు కదా అని రోజు చాక్లెట్స్ ఇచ్చి, ఐస్ క్రీమ్స్ ఇచ్చి, మొబైల్ టెక్నాలజీ ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా యు ఆర్ రైట్ అని అంటూ మాత్రం మనం చేస్తూ, వాళ్ళు కూడా చాలా ప్రెస్టీజియస్ లైఫ్ని, హ్యాపీ లైఫ్ని ఇప్పుడే లీడ్ చేయాలి కదా అని అనుకుని మనం కేర్ తీసుకోకపోతే మాత్రం వాళ్ళ లైఫ్ని ప్రాపర్గా డీల్ చేసినటువంటి వాళ్ళము కాము. కాబట్టి ఇటువంటి జాగ్రత్త ప్రస్తుత పరిస్థితుల్లో తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పార్వతి గారు, అసలు మనలో ఉన్నటువంటి భయాన్ని మనం ఏ విధంగా అధిగమించవచ్చు? ఒక పాజిటివిటీని మనలో మనం ఇంప్రూవ్ చేసుకొని ఆ నెగిటివిటీ థింగ్స్ని మనం ఎలా అధిగమించవచ్చు, అలాగే ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఈ భయాన్ని ఎలా అధిగమించవచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి. నమస్కారం. ఇదండి వాటి ఆత్మ పరమాత్మ కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.